బయట ఎండలు సరుగు తోట ఓకే బాయ్ బాయ్ వెళ్దాం. బాగా చేశారు, సూపర్ ఉంది. తమ్ముడు ఏ ఊరు తమ్ముడు? ప్రభా ఇది ఎలమందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాం తెలుసా? నరసరావుపేటకి దగ్గరలో ఉన్న కోటప్పకొండ. మహాశివరాత్రికి ఒక స్పెషల్ వీడియో మీకైతే అందిద్దామని ఇక్కడ దాకా వచ్చాను. అయితే మనకి తమిళనాడుకు వచ్చేసరికి తిరువణామలై అరుణాచలం టెంపుల్, ఆ కొండ ఎలాగైతే ఫేమస్ త్రికుటాలయము, సేమ్ మనకు కూడా తెలుగు రాష్ట్రాలకి ఒక కొండ ఉంది, అదే కోటప్పకొండ. చాలా మంది శ్రీశైలం వెళ్ళి వచ్చాం కదా, కోటప్పకొండ ఒకసారి విజిట్ చేయండి. ఆ ప్లేస్ ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడికి చేరుకోవాలంటే ఎలా, స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి, చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. వాళ్ళ కోసమే మనకి ఎట్లా గుంటూరు దగ్గర నుంచి ఒక 30-35 కిలోమీటర్లు. సరే ఒకసారి ఎలా ఉందో చూద్దామని సరదాగా అయితే కోటప్పకొండ అయితే వచ్చాను. అదిగోండి, అది లొకేషన్. సో గుడి గురించి వీడియోలోకి వెళ్తే మాట్లాడుకుందాం మనం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా కోటప్పకొండ మొత్తం తిరిగేద్దాం పదండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్ గా మన జెండా అయితే వచ్చేసింది. ఈ మధ్య హైవే మీద వెళ్తుంటే రోడ్డు పక్కన ఎక్కడ చూసినా గానీ ఇలాంటి జెండాలు బాగా ఎగురుతా కనిపిస్తుంది. సూపర్ గా ఉంది. మనం ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తుంది గుంటూరు నుంచి నరసరావుపేట. నరసరావుపేట దగ్గర నుంచి కోటప్పకొండ చాలా దగ్గర. మనం గుంటూరు నుంచి కోటప్పకొండ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో మనకి నరసరావుపేట, స్ట్రైట్ గా వెళ్తే చిల్లూరుపేట హైవే వస్తుంది. ఈ మధ్య కాలంలో నరసరావుపేట ఫుల్ డెవలప్ అవుతుంది. కావాలంటే మీ కళ్ళతో మీరే చూడండి ఎన్ని బిల్డింగ్స్. నరసరావుపేట దగ్గర నుంచి కోటప్పకొండ జస్ట్ ఒక 10 కిలోమీటర్లు వస్తుంది అంతే. కావాలంటే చూడండి, ఇక్కడ నుంచి చూస్తే అక్కడ కోటప్పకొండ కనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఇటువైపు వస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ లో చాలా రోడ్లు కలుస్తుంటాయి, పోతుంటాయి. అంతెందుకు చాలా సార్లు ఇటువైపు వచ్చాను, నేనే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాను. మ్యాప్ లొకేషన్ ఆన్ చేసుకోవాలి, లేదంటే అది కూడా ఎదురుగా బోట్లు చూసి వెళ్తా ఉంటా. ప్రెజెంట్ అయితే ఫుల్ ట్రాఫిక్, ఎందుకంటే రేపే కదా మహాశివరాత్రి. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వెళ్లే రోడ్డు ఫుల్ బిజీ. నాకు తెలిసి ఫెస్టివల్ టైంలో బైక్ మీద రావడం కంటే బస్సు చాలా బెటర్. స్ట్రైట్ గా వెళ్తేనేమో శ్రీశైలం వినుకొండ వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది, ఆ రోడ్ లోకి వెళ్తే అదిగోండి ఎదురుగా కోటప్పకొండ. ప్రెజెంట్ అయితే ఎక్కడ చూసినా గానీ ఖాళీ స్థలాలు, అంటే పార్కింగ్ కోసం ఇక్కడ నుంచే ఏర్పాటు చేశారు. అంత పెద్ద పార్కింగ్ కావాలి. ఈసారి మాత్రం ప్రభలు గట్టిగానే ఉన్నాయని చెప్తున్నారు. అదిగోండి ఆల్రెడీ 2 రోజుల ముందు నుంచే హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, నిజంగా ఈ రోడ్ లో ఇప్పుడు వస్తుంటే ఎక్కడ చూసినా గానీ ఫ్లాట్లే కనపడుతున్నాయి. నరసరావుపేట సూపర్ గా డెవలప్ అవుతుంది. ఇంకొక 5 ఏళ్ళలో మొత్తం మారిపోతుంది. చాలా మంది భక్తులు శివరాత్రి రోజు వెళ్ళలేమని ముందుగానే వెళ్లి తిరిగి వస్తున్నారు కూడా. వీళ్ళు చూడండి ప్రభ ఎంత ఉందో, చాలా పెద్దది. చూసారా, కరెంటు తీగల దాకా అంత పెద్ద హైట్ ఉన్న ప్రభ తీసుకెళ్తున్నారు. ఇంకా పెద్దవి ఉంటవి, కానీ వీళ్ళు ఏంటంటే రేపు శివరాత్రిని ఈ రోజు ముందు రోజే తీసుకెళ్తున్నారు. దర్శనం చేయించుకొని మళ్ళీ తీసుకెళ్తారు. చూసారా, బా సూపర్ ఉంది అసలు. ప్రభలు ఎక్కువగా కొండ చుట్టూ ఉన్న ఊర్లలోనే ఎక్కువ ప్రభలు వెళ్తాయి కోటప్పకొండకి. ప్రభలు అంటే పెద్దవే కాదు, చాలా చిన్న చిన్నవి కూడా ఉంటాయి. ఒకసారి ఈ ఊర్లో చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. అందరు తయారు చేసుకొని తీసుకెళ్తున్నారు. ఇలా రోజుకి 1 కాదు 2 కాదు, వందల్లో వేలల్లో రోజు కోటప్పకొండకి ప్రభలు వెళ్తా ఉంటాయి, వస్తా ఉంటాయి. అన్ని తయారు చేస్తారు.
అసలు శివరాత్రి అంటే గుర్తొచ్చేది చుట్టుపక్కల మా పల్నాడు జిల్లా మొత్తానికే కాదు 2 తెలుగు రాష్ట్రాల మీద పెద్దగా జరిపేది ఒక్క కోటప్పకొండ మాత్రమే ఫ్రెండ్స్. అంతేకాదు ఇంత పెద్ద కోటప్పకొండ ఎక్కడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ ఒక పల్నాడు ప్రాంతంలోనే ఒక శివుడుగా ఆ కొండని భావిస్తారు కదా. సో ఇక్కడ ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు. కోటప్పకొండకు తీసుకెళ్లే ప్రభల్ని రకరకాలుగా తీసుకెళ్తారు. కొంతమంది బైకులకి, కొంతమంది ఆటోలు, ట్రాక్టర్లు, ఏది దొరుకుతుంది. చాలా మంది నడుచుకుంటా కూడా తీసుకెళ్తారు కొండకి. పెద్దవాళ్ళు మాత్రం తయారు చేయాలని ఏం లేదు. పెద్దవాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా తీసుకెళ్తారు, చిన్నపిల్లలు వీళ్ళకి తగ్గట్టుగా తీసుకెళ్తారు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒకటైతే చెప్పాలి, నేను గమనించిన దాని ప్రకారం, ఎందుకంటే నర్సరావుపేటలో 2 సంవత్సరాలు చదువుకున్నా కాబట్టి ఇక్కడ పరిస్థితులు మొత్తం నాకు బాగా తెలుసు. మీకు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిసే ఉంటారు. ఆయన ఉన్నప్పుడు జరిగేది తిరణాల అద్భుతంగా జరిగేది, ఎక్సలెంట్ గా ఉండేది. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ చూడండి చాలా మంది చిన్నపిల్లలు, ఒక మోయినం ఉంది ప్రభ, చాలా బాగుంది అందంగా. ఒకసారి అడుగుదాం దగ్గరికి వెళ్ళి. తమ్ముడు ఏ ఊరు తమ్ముడు ప్రభా ఇది? ఎలమందా? బాగుంది తమ్ముడు, అందుకే వీడియో తీసుకుంటున్నా. పోయి వస్తున్నారా? అయిపోయిందా? ఎప్పుడు తీసుకెళ్లారు? పొద్దున్న తీసుకెళ్లారా? ఆ నుంచి నడుచుకుంటాగా. ఎన్ని రోజులు పట్టింది తమ్ముడు తయారు చేయడానికి? ఎన్ని రోజులు పట్టింది చేయడానికి? ఒక్క రోజులో చేశారా? యూట్యూబ్లో తమ్ముడు ఇద్దరు కనపడరా? ఎలా మందలేగా? ఓకే ఓకే తమ్ముడు, ఓకే ఇంకా బాయ్ బాయ్, వెళ్దాం. బాగా చేశారు, సూపర్ ఉంది. యూట్యూబ్లోనేరా? విక్రమ్ విహారీ. ఇంకా ఇలాంటి చిన్నపిల్లలు అయితే కొన్ని వేలల్లో ప్రభలు తయారు చేసుకుని కొండకు తీసుకెళ్తారు. రోడ్డు మీద అయితే ఒక ఇంట్రెస్టింగ్ చూశాను. ఇక్కడ చూడండి, ఒక తండ్రి కూతురు కూడా ఇంటి నుంచి ఒక ప్రభ అయితే తీసుకుని వెళ్తున్నారు. చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి, ఒక పెద్ద ఆయన దర్శనం కూడా అయిపోయింది, మళ్ళీ వెనక్కి వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు కూడా. ఫ్రెండ్స్ ఈసారి ఏర్పాట్లు మాత్రం మామూలుగా లేవు, నిజంగా అద్రిపోయాయి. ఇన్ని సంవత్సరాల్లో ఈ కాలువ రావడం కోటప్పకొండ దగ్గర ఇప్పుడే. ఇది వచ్చేసరికి మనకి కోటప్పకొండ పక్కనే, అసలు ఆ కొండకు ఆనుకొని ఉంటుంది. అదిగోండి కనిపించే కొండ, ఇక్కడ భక్తులు స్నానం చేస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం నేను. కానీ సూపర్ గా అయితే చేశారు, చాలా బాగుంది. రోడ్ అంతా ఏర్పాట్లు మొత్తం కూడా గట్టిగా స్టార్ట్ చేశారు. మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు, బ్యానర్లు కట్టేస్తున్నారు, మొత్తం A to Z మొత్తం వర్క్ అయితే జరుగుతుంది. మీరు గనక రీసెంట్ గా కోటప్పకొండ వస్తే మీకైతే విగ్రహాలు అయితే కనిపిస్తాయి. బాగా కట్టారు. ఎంత బాగా కట్టారంటే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా ఆగి మరీ ఫోటోలు దిగుతున్నారు, అంత బాగా కట్టారు. చూడడానికి మీకు ఎలా ఉందో కానీ వీడియోలో దగ్గర నుంచి చూస్తుంటే వరకు మామూలుగా లేదు ఫ్రెండ్స్, అసలు సూపర్ గా ఉంది. రేపే కదా మహాశివరాత్రి, ఇంకా పెయింటింగ్ వరకు జరుగుతుంది, అంతా డెకరేషన్ చేస్తున్నారు భక్తుల కోసం. అంతా చూడండి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో. వామ్మో ఫ్రెండ్స్, ఒక్కసారి అటువైపు చూడండి ఎంత మంది పిల్లలు ఉన్నారో. మనకి విగ్రహాలు వచ్చేసరికి శివపార్వతుల విగ్రహాలు, ఒక సైడ్ ఏమో వినాయక స్వామి, ఒకవైపు కుమారస్వామి. చాలా బాగుంటుంది. ఈసారి వచ్చినప్పుడు చూడండి. ఎప్పుడూ లేదు అసలు, ఇలాగైతే ఇంతకు ముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఈసారి మాత్రం భక్తులు ప్రశాంతంగా స్నానం చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అంత బాగా చేశారు. అసలు ఆ విగ్రహాలు వెనకాల కోటప్పకొండ చూడండి ఎంత బాగా కనబడుతుందో. పోయిందా పాలు? చిన్నగా శ్రీశైలంలో మనకి ఎలాగైతే సత్రాలు ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. యాదవ రాజుల సత్రం అంటే ఇక్కడ ఇలా కులాల వారీగా ఉంటాయి. ఇది వచ్చేసరికి రెడ్ల సత్రం. ఈ రెండే కాదండు, అందరికీ ఉన్నాయి. ఈ రోజు నేను చూసిన ప్రభలన్నిట్లో కంటే చాలా చాలా పెద్ద ప్రభ తయారు చేయడానికి దగ్గర నెల మించి కూర్చున్నట్టున్నారు. అసలు ఎంత హైట్ ఉందో చూడండి, ఒక పెద్ద టవర్ లాగా కడుతున్నారు. ఎన్ని తాళ్ళేసి మోకులేసి కట్టారు, చాలా కష్టం అసలు. ఫ్రెండ్స్ మొత్తానికి 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కోటప్పకొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అదిగోండి కాకులు వాళ్ళ కొండ కోటప్పకొండ, చాలా అందంగా కనిపిస్తుంది. ఇవి మొత్తం 3 ఉంటాయి. 1 బ్రహ్మ, 2 విష్ణు, 3 మహేశ్వర
త్రికుటేశ్వర ఆలయం అంటారు. ఆ కోటప్ప కొండ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ 2 ఆర్చీలు అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ ఆర్చి, 2వ ఆర్చి లోపలికి వస్తుంది. కొండ కింద ఎక్కడ చూసినా కానీ అంతా సందడి వాతావరణం. అదిగోండి జైంట్ వీల్ కూడా వచ్చింది, 2 వచ్చాయి. ఓయ్ పర్లేదు, ఈసారి 2 వచ్చినాయి. చూసారా, షాపులు మొత్తం కడుతున్నారు, అన్ని రెడీ చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా కట్టలేదు, అన్ని అలా జస్ట్ ఫిక్స్ చేసి అలా ఉంచారు అంతే. అదిగోండి దూరంగా చాలా ఉన్నాయి. అసలు అటువైపు ఒక జైంట్ వీల్ ఉంది, రోడ్డు పక్కన ఇక్కడ 2 ఉన్నాయి. తర్వాత తొట్టి పడవలు 2 వచ్చాయి, ట్రైన్లు వచ్చాయి, బ్రేక్ డ్యాన్స్ కూడా వచ్చింది. పర్లేదు, ఈసారి చాలా వచ్చాయి. అసలు అనుకున్న దాని మీద అసలు చాలా బాగా చేస్తున్నారు. చూసారా ఎన్ని ఉన్నాయో అన్ని రోడ్డు పక్కన. అదిగోండి పడవ చూసారా, పడవ కూడా వచ్చింది. చాలా మంది ఫ్యామిలీస్ పిల్లలు ఇవి తిరగడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. బాగున్నాయి ఈసారి. అన్నీ మరీ రోడ్డు పక్కనే పెట్టారు ఈసారి. చాలా మంది ఉంటారు కదా భక్తులు, మామూలుగా అవి తిరగడానికి వచ్చే వాళ్ళు కొంచెం ఇరికిరికి అవుతుంది. చాలా మందికి తెలిసింది కోటప్ప కొండ పైకి వెళ్ళడానికి రోడ్డు మార్గం మాత్రమే అని. కాదు, చాలా మిస్టేక్. కోటప్ప కొండ మీద వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. చాలా మంది తిరుపతిలో అలిపిరి స్టెప్స్ ఎలాగైతే ఎక్కుతారో కోటప్ప కొండ కూడా ఎక్కడానికి స్టెప్స్ కొన్ని ఉంటాయి. చూపిస్తా ఉండండి. మీరు ఊర్లోకి ఎంటర్ అవగానే ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ దగ్గర నుంచి ఒక ఆర్చి ఉంది కదా, ఆర్చి లోపల నుంచి అలా కొంచెం ముందుకెళ్తే అదిగోండి అక్కడ గోపురం కనిపిస్తుంది చూసారా. చాలా మంది జనం ఎక్కువగా ఏంటంటే బస్సులకు వచ్చి ఇక్కడ దాకా ఈ మెట్లు ఎక్కి పైకి ఎక్కుతారు. మెట్లు దగ్గర ఒక 3 గంటల దాకా టైం పడుతుంది. అంత ఈజీ కాదండు, మెట్లు చాలా కష్టం. కానీ సరదాగా వెళ్ళి రావచ్చు. ఇంకా మీకు కావాల్సిన వస్తువులు మొత్తం కొండ కింద ఇక్కడే కొనుక్కొని వెళ్ళొచ్చు పైకి. మనం వచ్చేటప్పుడు రోడ్డు మీద చాలా మంది ప్రభలు కట్టుకొని తీసుకొస్తా ఉన్నారు కదా, చాలా మంది నడుచుకుంటా కూడా వచ్చారనుకోండి. అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. చాలా డిఫరెంట్ గా రకరకాలుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొండ ఎక్కేటప్పుడు మనకి మెట్ల పక్కనే గణపతి స్వామి విగ్రహం అంటే గుడి అయితే ఒకటి ఉంటుందన్నమాట. తలనీలాలు కూడా ఇక్కడే పక్కనే ఇస్తారు. ఆ పక్కనే స్టెప్స్, అదిగోండి ఒక చిన్న గోపురం చూసారా. అందరూ ప్రభలన్నీ కూడా మెట్ల దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మెట్లెక్కి పైకి ఎక్కుతారు. అసలు ప్రభలు ఎంత అందంగా డిజైన్ చేయాలంటే ఎంత ఆలోచన కావాలి. కానీ వీరందరూ మళ్ళీ చిన్న పిల్లలే, వాళ్ళ తగ్గట్టుగా తయారు చేసి తీసుకొస్తారు. అసలు చూడండి స్వామివారిని ఎంత అందంగా అలంకరించారో. గుడిలో కంటే కూడా బయట ఇన్ని రకాలుగా ఇంత బాగా అలంకరించవచ్చా అని పిల్లలు చూపించారు. దేవుణ్ణి ఇన్ని రకాలుగా అలంకరించి ఇన్ని డిజైన్లు చేసి ఇంత బాగా చేయొచ్చని ఒక కోటప్ప కొండలో మాత్రమే చూడొచ్చు. ఇంకెక్కడ కనపడదు ఇలాంటి అద్భుతాలు. మెట్లు మొత్తం ఎన్ని ఉంటాయో కరెక్ట్ గా తెలియదు, తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది మొత్తం చూసుకొని వెనక్కి రండి మళ్ళీ సర్కిల్ దగ్గరికి ఆర్చీలో నుంచి. అక్కడ నుంచే మనకి ఇదిగోండి ఒక రోడ్డు ఇటువైపు వెళ్తుంది చూసారా. ఆ రోడ్డు డైరెక్ట్ గా ఘాట్ రోడ్డు. కోటప్ప కొండ మీదకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ ఉంటుంది కదా, టికెట్ ఉంటుంది, అక్కడ ఒక పెద్ద ఆర్చీ లాగా ఉంటుంది. చూపిస్తా ఉండండి. ఇక్కడ నుంచి మనకి రోడ్డు పక్కన అటు ఇటు ఎక్కడ చూసినా అన్ని సత్రాలే ఉంటాయి కులాల వారీగా. అంటే ఆ రోజు భక్తులు ఎక్కువ మంది వస్తారు కదా, ఇంకా ఎవరి సత్రాల్లో వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తారు. పక్క దాంట్లో కూడా వెళ్ళి తినొచ్చు, ఎవరు ఏమనరు. కాకపోతే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళ వాటికి ఇస్తారు. అదిగోండి ఎదురుగా కనపడేదే ఆర్చి, దాంట్లో నుంచి వెళ్తే పైకి వెళ్ళిపోవచ్చు. కొండ కింద పార్కింగ్ మొత్తం కూడా ఆ రోజు వెహికల్స్ ఏది పైకి అలో చేయరు, ఒక బస్సులు మాత్రమే తిరుగుతాయి. మిగతా అన్ని అక్కడ పక్కన పార్క్ చేసుకోవాల్సిందే. అదిగోండి ఆర్చీకి పక్కనే ఉంటది. పనిలో పని ఎలాగో వచ్చాం కదా, మనం కూడా దర్శనం చేసుకుంటే మంచిది. ఎందుకంటే శివరాత్రి రోజు రావాలంటే వామ్మో మామూలుగా రారు జనం. అందుకోసం ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం కూడా 2 రోజులు ముందుగానే ఆల్రెడీ దర్శనాల కోసం వీళ్ళందరూ వస్తున్నారు వెళ్తున్నారు. ఇక్కడ మనకి టికెట్ అయితే ఉంటుంది. బైక్ ప్రతి బైక్ కి 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. కార్ కి అయితే 40-50 ఉంటుంది. ఇంకా ఎంత తిరిగినా గానీ ఘాట్ రోడ్ లో ఈ రోజు మాత్రమే, రేపటి నుంచి నడుచుకుంటా వెళ్లాల్సిందే. లేదంటే బస్సులు ఫ్రీగా కొండ మీదకి వెళ్ళి వస్తా ఉంటాయి, వాటిలో వెళ్లాల్సిందే. మనం కోటప్ప కొండ మీదకి వెళ్తున్నప్పుడు కొండ మీద ఒక చిన్న పార్క్ ఉంది. మరి చాలా మందికి తెలుసో తెలియదో కానీ ఒక చిన్న యానిమల్ జూ పార్క్ ఉంది. చిన్న జంతువులు మొత్తం అక్కడ ఉంటాయి. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక చిన్న పార్క్ ఉంది, బాగా గేమ్స్ ఆడుకునే పార్క్. సో అవన్నీ చూపిస్తా మీకు, కంటిన్యూషన్ గా చూస్తా ఉండండి ఫ్రెండ్స్. మనం కొండ కింద నుంచి కొండ పైకి వెళ్తున్నప్పుడు పెద్ద దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తాయి. భలే ఉంటే చూడడానికి. బ్రహ్మదేవుడు కానివ్వండి, తర్వాత మహావిష్ణువు విగ్రహం పాము పడగల మీద పొనుకొని చాలా బాగుంటుంది. అసలు ఎంత అందంగా ఉంటాయంటే విగ్రహాలు ఇంకా మీరు మరెక్కడా చూసుంటారు. మళ్ళీ పెద్ద విగ్రహాలు అన్ని కూడా రోడ్డు పక్కనే ఉంటాయి. కొంచెం ముందుకు రాగానే ముగ్గురమ్మలు అని విగ్రహాలు అయితే ఉంటాయి, పార్క్ లో ఉంటాయి. అసలు సూపర్ ఉంటాయి. కానీ పేర్లు మెన్షన్ చేయలేదు అక్కడ. చూసారా ఎంత దూరం నుంచి చూసినా కానీ క్లియర్ గా కనిపిస్తాయి మనకి. ఇంకా ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మలుపులతో ఎంత బాగుంటుందో అసలు. మొత్తానికి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే పార్కు ఆర్చి. ఇంకొకటి అబ్బో ఈ రోజు టూరిస్టులు ఉన్నారు గాయస్, టూరిస్టులే ఎక్కువ మంది భక్తుల కంటే.
ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్కువ మంది వచ్చారు, ఎందుకంటే ఇది ఒక యానిమల్ జూ పార్క్ కదా, అందరూ వస్తారు ఇక్కడికి. పక్షుల పర్ణశాల, వనవిహారి చాలా ఉన్నాయి పేర్లు. ఆ పార్కు తర్వాత సంగతి, పార్క్ కి ఆపోజిట్ లో అయితే శ్రీకృష్ణుడు నాగుపాము పడగల మీద నాట్యం చేస్తున్నది ఒక స్టాచ్యూ ఉంటుంది, అదిరిపోయిద్ది. ఇక్కడ వాటర్ చూసారా ఎంత క్లీన్ గా ఉన్నాయో. ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో వచ్చినప్పుడు అయితే మొత్తం మురికిగా ఉండేది. ప్రెజెంట్ ఫెస్టివల్ టైం అని బాగు చేశారు, లేదంటే ఇప్పుడు రీసెంట్ గా ఇలాగే ఉంటుందో తర్వాత సంగతి నీట్ గా ఉంచారు. దానికి పక్కనే చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్, గేమింగ్ పార్క్ అని చెప్పే కదా, అది కూడా ఉంది. అంతేకాదు దానికి పక్కన పార్క్ అని చెప్పే కదా, ఇదిగోండి పర్సన్ కి 20 రూపాయలు తీసుకుంటారు, కెమెరాకి 50, ఫోటోషూట్ కూడా ఉంది 500 ఇస్తే. మొత్తం అన్ని అవైలబుల్. అన్ని చూసుకున్న తర్వాత వనవిహారి అని ఒక ప్లేస్ ఉంటుంది, దానిలో ఒక చిన్న ట్రైన్ ఉంటుంది. జస్ట్ ఒక 30 రూపీస్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, సరదాగా అలా తిప్పుతారు ఒక అరగంట. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు అలాగే వెళ్ళిపోకుండా ఇవన్నీ ఉన్నాయి చూసుకుని వెళ్ళండి అని. అలాగే బస్సులు ఉంటాయని చెప్పా కదా, బస్సులు కొండ పైకి కిందకి తిరుగుతూ ఉంటాయని, ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి, అవి ట్రై చేయండి. మనం ఇందాక కొండ కింద టికెట్ తీసుకున్నాం కదా, ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ నుంచి కొండ మీదకి రావడానికి ఈజీగా ఎలా కదా అనుకున్నా ఒక అరగంట పట్టిద్ది. ఆల్రెడీ బస్సులు వేసి కూడా 2-3 రోజులు అవుతుంది, ఇంకా వస్తాయి బస్సులు. చూసారా 2 రోజుల ముందు నుంచి హడావుడి మొత్తం స్టార్ట్ అయిపోయింది. కోటప్ప కొండ మీదకి అలా ఎంటర్ అయితే ఫస్ట్ నేను వెతికేది ఈ వినాయకుడి విగ్రహం దగ్గరకే. ముందు ఇక్కడికి వెళ్ళి ఆ తర్వాత దర్శనానికి వెళ్తా. ఫ్రెండ్స్, ఒక్కసారి వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి కిందకు చూస్తే అన్ని చీమల్లాగా బుడ్డగా ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఇక రేపు రాత్రి మొత్తం కలర్ఫుల్ గా ఉంటది. ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ కౌంటర్లు పెట్టారు, ఎందుకో అర్థం కాలేదు. కొండ కిందకి తీసుకుంటారో లేదంటే చిలకలూరుపేటకు, నర్సరాపేటకి అలా దూరం వెళ్లే వాళ్ళకి టికెట్ తీసుకుంటారు. మొత్తానికైతే కొండ మీద టికెట్ కౌంటర్లు కూడా పెట్టారు, జాగ్రత్తగా ఉండాలి కదా, కర్రలు కూడా పెట్టారు. అసలు మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చాము, దగ్గర 6-7 ఆర్చీలు దాటుకొని మెయిన్ ఆర్చీ లోపలికి ఇప్పుడు ఎంటర్ అయ్యాము. చూస్తుంటే ఎలా ఉందో చెప్పనా, ఈ రోజే పండగలాగుంది. పండగ రేపు, కానీ చూసారా ఎన్ని వెహికల్స్ వచ్చాయో, ఎంతమంది భక్తులు వచ్చారో. అసలు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అప్పుడే. ఇంకా రేపు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే రేపు ఈ వెహికల్స్ ఏది పైకి రావు, ఓన్లీ భక్తులతో నిండిపోయింది. ఈ విగ్రహం రీసెంట్ గా కట్టారనుకుంటా, ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడే చూడడం. కోటప్ప కొండలో ఏ విగ్రహం చూసినా కానీ చాలా పెద్దగా కడతారు. అక్కడ చూడండి, కాళ్ళ కింద ఒక రాక్షసుని పడుకోబెట్టి తొక్కుతున్నట్టు, పక్కన కొంతమంది మునులు ఋషులు తపస్సు చేస్తున్నట్టు. స్వామివారు చూడండి ఎట్లా ఉన్నారో, కుమారస్వామి లాగా ఉన్నారు, కానీ శివుడు అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, రేపు ఎలా ఉంటుందో ఏమో. నేను కూడా అయితే బండి పార్క్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. చాలా వరకు ఎక్కువ మంది భక్తులు కొండ చుట్టూ ఉన్న వాళ్ళే వీళ్ళందరూ, ఎందుకంటే రేపు ఎక్కడెక్కడ నుంచో భక్తులు చాలా మంది చూడడానికి వస్తారు దేవుణ్ణి. సో వీళ్ళు ముందుగానే చూసుకుని వెళ్తారు. మీరేమైనా అనుకోండి, పండగ రోజు కూడా ప్రత్యేక దర్శనం 100 రూపాయలు, శీఘ్ర దర్శనం 200, అసలు ఇలాంటివి పెట్టకూడదు. ఎవరైనా మామూలు వాళ్ళైనా డబ్బులు ఉన్న వాళ్ళైనా ఒకటే లైన్ ఉండాలి, ఒకటే క్యూ ఉండాలి, అందరికి ఒకటే పద్ధతి, అందరూ ఒకే లైన్ లో వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేయాలి, అంతే. ఫ్రెండ్స్, ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే దర్శనం ఎంతసేపు పట్టిద్ది రేపు. దర్శనం దగ్గర 5 గంటల నుంచి 10 గంటల టైం అయితే పడుతుంది. కొంతమంది ముసలి వాళ్ళు, వృద్ధులు ఉంటారు కదా, వికలాంగులు, వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. చాలా వరకు భక్తులందరూ కింద నుంచి తెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సింది. ఒకవేళ మర్చిపోతే పైన కూడా అన్ని దొరుకుతాయి, కంగారు పడకండి. తర్వాత మనం కొంచెం ముందుకు రాగానే మెయిన్ ఆర్చి ఇంకోటి ఉంటుంది కదా, గుడి లోపలికి వెళ్ళడానికి, దానికి పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. లడ్డు అయితే చాలా టేస్ట్, భలే ఉంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. మనకి రీసెంట్ గా కోటప్ప కొండలో ఒక పెద్ద నంది విగ్రహాన్ని అయితే చేసి పెట్టారు. అసలు ఎలా ఉంటుందంటే నంది విగ్రహం మొత్తం కూడా ఒకే రాయికి ఎలా చెక్కారో చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. శ్రీశైలంలో శనగల బసవన్న, పాతాళగంగలో ఉబ్లీ బసవన్న, తర్వాత యాగంటి బసవన్న, ఇప్పుడు కోటప్ప కొండ బసవన్న. పేరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మా ఊరికి దగ్గరలో సత్రశాల అని ఒక ప్లేస్ ఉంది, కృష్ణా నది ఒడ్డు పక్కనే. ఆ గుడిలో కూడా ఒకే రాయికి చెక్కిన ఒక పాత నంది, సూపర్ ఉంటుంది, పెద్ద నంది. అది కూడా కోటప్ప కొండ మొత్తం తిరిగేసాం ఆల్మోస్ట్. ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. దర్శనానికి వెళ్ళి ఒకే ఒక్క దారి. Destroyer of worlds. వ్యక్తిగత సమాచారాన్ని అనగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్,
ఫోన్ చేపిస్తాను. Thank you.